గాన్గాపూర్ పేరు వినగానే కొంచెం వింతగా అనిపించిందా? ఇది సాధారణ టెంపుల్ కాదు. ఇది భయం, భక్తి, మిస్టరీ కలిసిన ప్రదేశం. ఇక్కడికి వచ్చే వాళ్ళలో కొందరు సాధారణంగా రారు. ఏదో కనిపించని శక్తి వాళ్ళని ఇక్కడికి లాక్కు వస్తుందని అంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయం అసలు రూపం చూపిస్తుంది. కేకలు, అరుపులు, గోడల మీద ఎక్కే మనుషులు, జుట్టు ఊరబూసుకొని పిచ్చి వాళ్ళలా నర్తించేవారు కూడా ఉన్నారు. దేవుణ్ణి దూషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చూసిన వాళ్ళకి గుండెలో గుబులు పుట్టక తప్పదు. ఇది భయం కాదు అంటారు. వాళ్ళలో ఉన్న దుష్ట శక్తి బయటకు వస్తోందట. పూజారులు గంటల తరబడి మంత్రాలు చదువుతూ, హోమాలు చేస్తూ ఆ శక్తులను బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్క ట్విస్ట్ ఉంది. ఇంత భయంకరంగా కనిపించే ఈ ప్రదేశమే వేలాది భక్తులకు ఆశగా మారింది. నిర్గుణ పాదుకలు ఒక్క దర్శనం జీవితాన్ని పావనం చేస్తుంది. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ లాంటి దయ్యాల ప్రభావం ఇక్కడికి వస్తే పటాపంచలు అవుతాయి. ఇవన్నీ నిజమేనా, లేక మన నమ్మకాలేనా ఈ కథను సృష్టించాయా? జవాబు ఏదైనా కావచ్చు. కానీ గాన్గాపూర్ ఒక్కసారి వెళ్ళిన వారికి మాత్రం తెలుసు. మన భారతదేశంలో చాలా హాంటెడ్ టెంపుల్స్ ఉన్నాయి. అంటే దయ్యాలు, ఆత్మలు నిజంగా ఉంటాయంటూ చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. కొందరికి ఆత్మలు పట్టేశాయి, ఏళ్ల తరబడి లేక జీవితాంతం కూడా ఇబ్బంది పెడతాయి అంటారు. అలా పట్టిన వాటిని హోమాలు చేసి లేక చేతబడి, బ్లాక్ మ్యాజిక్లతో తొలగిస్తూ ఉంటారు. ప్రపంచంలో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ దయ్యాల కథలతో ఫేమస్ అయ్యాయి. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ భూతాలు, ప్రేతాలు గురించి కథలు ఇంకాస్త గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. నమ్మాలా వద్దా అన్న డౌట్ మనకు వస్తుంది. కానీ వెళ్ళిన వాళ్ళకే ఆ అనుభవం. కానీ లోతుగా వెళ్తే మన సమాజంలో సూపర్ న్యాచురల్ మీద నమ్మకం చాలా గట్టిగానే ఉందని తెలుస్తుంది. ఆత్మలు, దయ్యాలు, చెడ్డ శక్తులు కొందరిని తమ ఆధీనంలోకి తీసుకొని టెంపుల్స్ దగ్గర పూజ చేసే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలు తరువాత పారానార్మల్ యాక్టివిటీస్ అనిపించేలా మారిపోతాయి. వినగానే గుబులు పుట్టించేలా ఉంటాయి. అలాంటి వాటిలో భారతదేశంలో చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్ ఉంది. అదే కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో అఫ్జల్పుర తాలూకాలో ఉన్న గాన్గాపూర్ దగ్గర దత్తాత్రేయ మందిరం. ఈ టెంపుల్ దయ్యాల కథలతో చాలా ఫేమస్ అయ్యింది. ఇంకా అక్కడ జరిగే సంఘటనలు వినగానే కొంచెం భయం వేస్తుంది కదా. శ్రీక్షేత్రం దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇది దత్తాత్రేయ స్వామికి అంకితం చేసిన పవిత్ర స్థలం. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, శివుల ముగ్గురి కలయికగా అవతారం అని చెప్తారు. శివుడు శ్మశాన రుద్రుడు, శ్మశానంలోని సంచరించేవాడు. శివుడు భూత ప్రేతాలకు అధిపతి. గణాలన్నీ ఆయన చెప్పు చేతుల్లోనే ఉంటాయి. శ్రీ దత్త అవతారంలో కూడా ఆయన శ్మశానంలో సంచరించేవాడు అని చెబుతూ ఉంటారు. భూతాలు, ప్రేతాలు ఆయన చెప్పు చేతుల్లో ఉండేవి అని. అలాగే శ్రీ నృసింహస్వామి సరస్వతి వారి ఆలయంలో కూడా ఆయనకు వశం అయ్యి ఉండేవి అని ప్రతిగా. అందుకే ఈ ఆలయంలో భూత ప్రేతాలు ఆయన వశం అయ్యి ఇక్కడ వదిలింపబడతాయని, అవి అక్కడ ముక్తి పొందుతాయి అని ప్రతీక. ఒకానొక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. రోజు సంధ్యావందన కార్యక్రమాలు చేస్తూ దత్తాత్రేయుని ఆరాధించేవాడు. దత్తాత్రేయుని అపార భక్తుడు. రోజు భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకికి పెడుతూ తాను తినేవాడు. అలా రోజు చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు అలా దినచర్యను కొనసాగిస్తూ ఉండేవాడు. అలా రోజు సమయానికి వచ్చి తినడం మొదలుపెట్టిందో కాకి. ఆ కాకి మామూలు కాకి కాదు, కాకాసురుడు అనే ఒక రాక్షసుడి జాతికి చెందిన కాకి. ఆ మహాభూతం రోజులాగే అన్నం పెడుతూ ఉంటే ఆ కాకి ఓ రోజు అతన్ని పిలిచింది. అతను హడలిపోయాడు. కాకి ఏంది, మాట్లాడడం ఏంది అని అనుకున్నాడు. ఆ కాకి ఓ మహాభూత ఆకారాన్ని పొందింది. అంటే నిజ రూపంలో కనిపించింది.
అతడు చాలా భయానికి గురి అయ్యాడు. ఈసారి ఆ మహాభూతం అభయం అంటూ పలుకుతూ, నీవు నాకు రోజూ అన్నదానం చేస్తున్నావు, నీకు ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు కొద్దిసేపు భయపడినా అభయం పలికేసరికి సరే అని బ్రాహ్మణుడు కొద్దిసేపు భయపడినా ఆ అపారమైన దత్తాత్రేయ స్వామి భక్తుడు నాకు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవాలని ఉంది అన్నాడు. ఆ భూతం అమ్మ బాబోయ్ దత్తాత్రేయ స్వామి ఆ పేరు వినగానే గడగడ గడగడ వణికిపోయింది. ఇంకేదైనా వరం కోరుకో, నేను ఆ వరం మాత్రం ఇవ్వలేను అని అంది. అతడు నాకు ఆ వరమే కావాలి అని పట్టుబట్టాడు. సరే, ఇన్ని రోజులు నాకు అన్నం పెట్టావు కాబట్టి నీ కోరిక నేను తీర్చాలి కాబట్టి సరే తీసుకెళ్తాను, కానీ చూపిస్తాను, కానీ దూరం నుంచే చూపిస్తాను అని అన్నాడు. ఆయనను నువ్వే మెప్పించుకోవాలి అని కూడా అన్నాడు. అలాగే అని ఆ బ్రాహ్మణుడు శ్మశానానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక శ్మశాన కాపరి దిగంబరంగా తిరుగుతూ కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు నాకు వరం ఇస్తానని చెప్పి మోసం చేసి ఈ శ్మశానానికి తీసుకొస్తావా అని ప్రశ్నించాడు. అదిగో ఆయనే, ఖచ్చితంగా ఆయనే దత్తాత్రేయుడు, నేను ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేను, భూత ప్రేతాలు ఆయన వశంలో ఉంటాయి, వెళ్ళి నీ భక్తిని నిరూపించుకో అన్నాడు. అంతే, ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ శ్మశానవాసి కాళ్ళు పట్టుకున్నాడు. లేలే, ఎవరు నువ్వు, నా కాళ్ళు పట్టుకుంటున్నావు అని కొద్దిసేపు గదమాయించాడు, పరీక్షించాడు, కొట్టబోయాడు. అతను మీరు నా ప్రాణం తీసినా నా ప్రభు దర్శనం కాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్నాడు. అలా భక్తుని పరీక్షించి దత్తాత్రేయుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ ఆనందంతో తన్మయత్వాన్ని పొందాడు ఆ దత్తాత్రేయ భక్తుడు. అలా తన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఈ ఆలయం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి కూడా అంకితం చేశారు. ఆయన దత్తాత్రేయ స్వామి వారి రెండో అవతారం అని భావిస్తారు. సుమారు 550 ఏళ్ల క్రితం ఈ భూమి మీద ఆయన జీవించారు. టెంపుల్ చూస్తే చిన్నదిగా సింపుల్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఏదో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దేవాలయం గర్భగుడిలో 4 స్తంభాలతో చతురస్రాకారంలో ఉంటుంది. ఇందులో మతిస్థిమితం లేనివారు, పిచ్చివారు, దయ్యం ఆవహించిన వారు ఎక్కువసేపు ఉండలేరు. అందులోని ఎనర్జీకి అవి జీర్ణం అయిపోతాయి. ఇక్కడికి భక్తులు గుంపులు గుంపులుగా వస్తూనే ఉంటారు. ఇక్కడ టెంపుల్కి దగ్గరలో భీమా అమర్జ సంగమం ఉంది. ఈ సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, మన కోరికలు నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతారు. శ్రీ గురు నృసింహ సరస్వతి స్వామి వారు గానగాపూర్ ప్రజలకు ఇలా చెప్పారు: మీరు చింతించకండి, నేను ఈ క్షేత్రంలోనే గుప్తంగా ఉంటాను. నా పాదుకలు రూపంలో మీ పూజలు స్వీకరిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఉన్న పాదుకలను నిర్గుణ పాదుకలు అంటారు. నిర్గుణ అంటే రూపం లేకుండా, లక్షణాలు లేకుండా ఉండేది అన్నమాట. ఈ పాదుకలు ఎలా తయారయ్యాయో, ఏ పదార్థంతో తయారు చేశారో ఇప్పటికీ ఎవ్వరికీ క్లియర్గా తెలియదు. చాలా సాఫ్ట్గా ఓవెల్ షేప్లో ఉంటాయి. టచ్ చేస్తే కాటన్లా ఫీల్ వస్తుందని చెబుతూ ఉంటారు. కానీ వాటిని తాకే అధికారం మాత్రం పూజారులకు మాత్రమే ఉంటుంది, అది కూడా ఆరతి సమయంలో. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు మహారాష్ట్రలోని కరంజాపూర్లో జన్మించారు. ఆయనే దత్తాత్రేయ స్వామి పూర్ణ అవతారం అని భక్తులు నమ్ముతారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిజమైన భక్తితో, నమ్మకంతో పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయి అంటారు. దత్తగురు చరిత్ర చదివితే పాపాలు పోతాయి, జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి అని కూడా ఇక్కడ నమ్మకం. ఇక్కడ తప్పక చూడవలసిన ప్రదేశాలు: ప్రధాన దత్త ఆలయం, నిర్గుణ పాదుకలు ఉన్న స్థలం, భీమానది, నది తీరంలో ఉన్న ఆడంబర్ చెట్టు అంటే మర్రి రావి కలేక చెట్టు, ఇది పవిత్ర స్థలం. ఇక్కడే గురు చరిత్ర పఠనం చేస్తారు. వీలుంటే మీరు చేయండి. భీమా అమరజ సంగమం, శ్రీ కాళేశ్వర ఆలయం,
భస్మ పర్వతం, అష్టతీర్థాలు ఇవి దర్శించుకోదగ ప్రదేశాలు. గాన్గాపూర్ టెంపుల్ బ్లాక్ మ్యాజిక్, ఆత్మలు నిజంగానే ఉన్నాయా అనడానికి నిజమైన ప్రదేశం. ఇక్కడి దత్తాత్రేయ ఆలయం చుట్టూ ఉండే స్పూకీ యాంబియన్స్ వెళితేనే కొంచెం గుబులు పుట్టిస్తుంది. అందుకే ఇది అందరూ వెళ్ళవలసిన ప్రదేశం. మనోధైర్యాన్ని పెంచుకునే ఆలయం. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ ఆత్మలు, సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ మీద నమ్మకం కొత్తది కాదు. కొందరు నమ్ముతారు, నమ్మని వారు వెళ్ళి తెలుసుకుంటారు. కొన్ని లాజిక్తో అర్థం కాకపోతే ఏదైనా అనుభవం ఎదురైతేనే వాళ్ళు కూడా చివరికి దేవాలయాల వైపు తిరుగుతారు. ఏదో చెడు శక్తి ఉంది, దాన్ని పోగొట్టాలి అని అనిపిస్తుంది. కానీ ఓసారి ఆలోచించండి, అలాంటి శక్తులు దేవాలయాల దగ్గర ఎదురైతే ఆ ఆలోచన ఒక్కటి గుండెల్లో వణుకు పుట్టిస్తుంది కదా అని అనిపించే ప్రదేశాలలో ఒకటి గాన్గాపూర్. ఇక్కడ దత్తాత్రేయ ఆలయంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వింత వింత సన్నివేశాలు కనిపిస్తాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చి గుమిగూడుతారు. దేవుడిని దూషించడం, అరవడం, పిచ్చి పట్టిన వారిలా జుట్టు విరబోసుకొని పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళలో ఉన్న దుష్టశక్తిని బయటకు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. కొంతమంది గర్భగుడిలో స్తంభాలు ఎక్కడం, గోడల మీద ఎక్కి తిరగడం, జుట్టు విరబోసుకొని నృత్యం చేయడం, కేకలు వేయడం చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. పూజారులు గంటల తరబడి మంత్రాలు జపిస్తూ, హోమాలు చేస్తూ, పూజలు చేస్తూ ఉంటారు. వేలాది భక్తులు ప్రతిరోజు వస్తారు. కొందరు గొలుసులకు కట్టుకొని అలా ఉండిపోతారు. అది చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. హారతి టైంలో వస్తే పాదికలు ఊరేగింపు చేసినప్పుడు ఆ వేద మంత్రాలకు ధ్వనికి, పాజిటివ్ ఎనర్జీకి తట్టుకోలేని వారు కేకలు వేస్తూ, అరుపులు, వింత ప్రవర్తనతో ఆ ప్రదేశం ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ఇంత పారానార్మల్ విషయాలు కూడా ఇక్కడ నార్మల్గానే ఉంటుంది. ఈ స్థలం చాలా పవిత్రం, చాలా శక్తివంతం అని నమ్ముతారు. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే మనస్సుకి ఓ శాంతి ఫీలింగ్ వస్తుంది. బ్లాక్ మ్యాజిక్, దయ్యాల సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ప్రదేశం తప్పక రావాల్సినదిగా భావిస్తారు. ఇక్కడ సంవత్సరం మొత్తం పూజలు, హోమాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ముఖ్యంగా 3 పండగలు చాలా బాగా జరుపుకుంటారు. దత్త జయంతి, గురు పౌర్ణమి, శ్రావణ మాసం. ఈ టైంలో దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తారు. ఈ ఆలయంలో ఒకరికి మరొకరు భిక్ష ఇస్తూ ఉంటారు. నృసింహ సరస్వతి స్వామి వారు స్వయంగా ఆ భిక్ష స్వీకరిస్తారని ప్రతీక. ఈ ప్రదేశాల్లో అంటే పౌర్ణమి రోజు ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల వారి దుష్ట ప్రభావం పోతుందని, నివారించబడుతుందని భక్తులు విశ్వసిస్తారు. చాలామందికి నయం అయ్యింది కూడా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.